ఎయిర్ కండిషనర్ల వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు తక్కువే కావచ్చు. అలాగని వాటిని పట్టించుకోకుండా ఉండటము ప్రమాదమే. ఏసీ గదుల్లో ఎక్కువ సమయం ఉండే వాళ్ళకి తలనొప్పి, తల తిరగడం, కళ్ళ దురద, గొంతు, స్కిన్ అలర్జీలు వస్తుంటాయి. అప్పటి వరకు చల్లగా ఎయిర్ కండిషన్ గదిలో ఉండి బయటకు వస్తే వేడి బారిన పడతారు. దీనివల్ల శ్వాస సంబంధిత అలర్జీలు వస్తాయి. అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎయిర్ కండిషనర్లు గాల్లోని తేమను పీల్చుకుంటాయి. దానివల్ల చర్మం పొడిబారిపోతుంది. అందుకని నీళ్లు బాగా తాగాలి. దాంతో పాటు గోరువెచ్చని నీళ్లలో చిన్న నిమ్మ ముక్కను వేసుకొని తాగితే శరీరానికి తేమను అందించినట్టవుతుంది. పనిలో పనిగా శరీరంలో ఉండే వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి కూడా. ఏసీ ఫిల్టర్లు, డక్ట్స్ ను రెగ్యులర్ గా సర్వీస్ చేయించాలి. ఇలా చేయడం వల్ల దుమ్ము, ధూళి, వైరస్, బ్యాక్టీరియా వంటివి మీ దరికి చేరవు. చర్మానికి తేమను అందించేందుకు కలబంద జెల్ వాడాలి. అలాగే తిప్పతీగ కూడా. ఇది చర్మానికి, కాలేయానికి బోలెడంత మంచి చేస్తుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే మంటను తగ్గించేందుకు చాలా బాగా పనిచేస్తుంది. హెర్బల్ ఆయిల్ ని రోజుకి ఒకసారి ఎయిర్ కండిషన్ ఉంచిన గదిలో చల్లాలి. ఏసీ ఉన్న గది ఎప్పుడూ మూసి ఉంచుతారు. మూసి ఉన్న గదిలో ఒకలాంటి వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన రాకుండా ఈ ఆయిల్ నిలువరిస్తుంది. ఆయిల్ లేదంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడొచ్చు. ఉసిరి చట్నీ తినడం వల్ల ఎంజైమ్లు, విటమిన్ సి లభిస్తాయి. పుచ్చకాయ తింటే మినరల్స్ వస్తాయి. వీటి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఆక్సిజన్ విడుదల చేసే మొక్కల్ని ఏసీ ఉన్న గదిలో ఉంచాలి. మొక్కల్ని మించిన ఎయిర్ ప్యూరిఫైయర్స్ మరొకటి ఉండదు. ఏసీ ఉన్న గదుల్లో ఉండే గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే గాలి నిర్జీవమైపోతుందన్నమాట. దీని నుంచి బయటపడాలంటే ఏసీ గదిలో మొక్కలు ఉండాల్సిందే. ఎయిర్ కండిషన్ ఉన్న గదిని వదిలి బయటకు రారు చాలా మంది. ఈ అలవాటు ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. ఏసీ గదుల్లో ఉండే వాళ్ళు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగైతేనే కండరాలు పట్టుకుపోవడం లాంటి సమస్యలు తలెత్తవు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో మార్పు ఉండకూడదు. ఎండలో నుంచి ఇల్లు లేదా ఆఫీసులోకి వెళ్లగానే చల్లటి నీళ్లు తాగొద్దు. ఏసీ ఉష్ణోగ్రతను 18 కంటే కూడా 25లో ఉంచడం మంచిది. దీనివల్ల లోపల ఉన్నప్పుడు మరీ చల్లగా ఉండదు. బయటికి వెళ్లగానే ఒక్కసారిగా విపరీతమైన వేడి ఉన్నట్టు అనిపించదు. కారులో ఏసీ మైల్డ్ సెట్టింగ్ చేయాలి. ఎక్కువ కూలుంటే కండరాలు పట్టుకుపోయి నొప్పులొస్తాయి. కారులో ఉన్నప్పుడు పావు గంట లేదా 20 నిమిషాలకు ఒకసారి కాలి మడమలను అటు ఇటు తిప్పుతూ ఉండాలి. చూశారు కదా, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయ్యి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్యానికి, అందరికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.